ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో ఈ గూగుల్ మీట్ లోనికి ఆహ్వానిస్తూ దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా ధ్యానం చేద్దాం. ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఎంతో తన ప్రశస్తమైన, సమాధానకరమైన, ఆశీర్వాదకరమైన సమయాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఎన్నో మేలు చేసిన దేవుడు ఈ రాత్రి మన పట్ల ఖచ్చితంగా మేలు జరిగించేవాడై ఉన్నాడు. ఆయన ఎదుకొచ్చే వారిని ఆయన ఎంత మాత్రం త్రోసేసే దేవుడు కాదు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన వెలివేసే దేవుడు కాదు. ఆయన అభిషేక కార్యములను మన పట్ల జరిగించేవాడై ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో గడిచిన వారంలో దేవుడు మనల్ని ధైర్యపరిచాడు, ఓదార్చాడు, సమాధానం ఇచ్చాడు, నెమ్మదినిచ్చాడు. నిజంగా దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, దేవుని యొక్క ఈ సమయంలో ఖచ్చితంగా ఎంతమంది అయితే జాయిన్ అయినారో వారు వట్టి చేతులతో వెళ్ళరు, వట్టి చేతులతో వెళ్ళరు. మరలా దేవుని సన్నిధిలో ఈ మాట చెప్తున్నాను, వట్టి చేతులతో వెళ్ళరు. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించి నడిపిస్తాడు, దీవించి నడిపిస్తాడు. ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇచ్చి నడిపిస్తాడు, నెమ్మదినిచ్చి నడిపిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎలాంటి స్థితిలో, ఏ పరిస్థితులలో నువ్వు ఇక్కడకు ఉన్నావు, వచ్చావు, దీంట్లో పాలు పంచుకుంటున్నావు గూగుల్ మీట్ లో అనేది దేవునికి తెలుసు. ఆయనకు మరుగు చేయబడింది ఏదీ లేదు. ఆయనకు మరుగైనది ఏది లేదు. ఆయనకు కంప్లీట్ గా ఆయన చూసే దేవుడు. ఆయనకు ఏది కూడా మరుగు చేయబడింది లేదు. కంప్లీట్ గా ఆయనకు బయలుపరచబడుతూ ఉంటుంది. నువ్వేమై ఉన్నావో, నీ పరిస్థితులు ఏమై ఉన్నాయో, నీ స్థితిగతులు ఏమై ఉన్నాయో అవన్నీ దేవుడికి తెలుసు. అవన్నీ దేవునికి సమస్తమును ఆయన ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నువ్వు ఏ స్థితిలో, ఏ పరిస్థితులలో నీవు ఈ గూగుల్ మీట్ లో ఉన్నావో మనుషులకు తెలియకపోవచ్చు, లేక ఎవరికి కూడా అది సరిగా తెలియదు. కానీ దేవునికి తెలుసు. ఏ పరిస్థితిలో వచ్చినా దేవునికి తెలుసు, ఏ స్థితిలో వచ్చినా దేవునికి తెలుసు. దేవుడు ఈ రాత్రికాల సమయంలో నీతో ఒక్క మాటను దేవుడు తెలియజేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఈ యాకోబు జీవితంలో దేవుడు ఎంతో ఆశీర్వాదమును, దీవెనను ఇచ్చాడు దేవుడు. ఇక్కడ 32వ అధ్యాయంలో 10వ వచనంలో ఇక్కడ ఒక మాట కనబడతా ఉంది. 10వ వచనం, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనకు కనబడతా ఉంది. ఈ మాట యాకోబు తెలియజేస్తా ఉన్నాడు. ఎలా దాటాడు యోర్దాను, ఎలా లాబాను దగ్గరికి వెళ్ళాడు అంటే
ఆయన కేవలం చేతి కర్రతో మాత్రమే దాటాడంట. చేతి కర్రతో, ఒక చేతి కర్రతో మాత్రమే ఆయన దాటినట్టుగా మనకు కనబడతా ఉంది. అయితే ఇప్పుడు చెప్తా ఉన్నాడు ఈ యాకోబు ఏమని చెప్తా ఉన్నాడు అనంటే, నేను కేవలము చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటాను. అయితే ఇప్పుడు నేను 2 గుంపులై ఉన్నాను. 2 అంతలుగా నేను ఆశీర్వాదాన్ని పొందుకున్నాను. 2 అంతలుగా నేను దీవెనను పొందుకున్నాను. 2 అంతలుగా నేను ఆశీర్వదించబడ్డాను, దీవించబడ్డాను. ఒకసారి ఆలోచన చేయండి. కేవలము దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకొని, వాగ్దానం తీసుకొని, దేవునితో కలుసుకొని, బేతేలులో నుంచి బయలుదేరి వాగ్దానమును పట్టుకొని ఆ వాగ్దానమును పట్టుకొని కేవలం చేతి కర్రతోనంట, కేవలం చేతి కర్రతో ఆయన యోర్దాను దాటాను. అయితే ఈ చేతి కర్రతో దాటితే ఏమైంది? ఆయన దాటేటప్పుడు చేతి కర్రతోనే దాటాడు, కానీ వచ్చేటప్పుడు చేతి కర్రతో రాలేడు. ఆయన వచ్చేటప్పుడు ఆయన గొప్ప మేలులను, ఆశీర్వాదములను పొందుకొని వెళ్ళాడు. దేవుడు ఈ ఆశీర్వాదమును ఎంతగా హెచ్చించాడునంటే, ఏశావుకే ఆశీర్వాదం భూమి భరించలేనంతగా ఉంటే, ఏశావు కంటే ఎక్కువ ఆశీర్వాదం యాకోబు పొందుకున్నాడు. అంటే భూమి భరించలేని ఆశీర్వాదం ఏశావుకుంటున్నప్పుడు దానికి రెట్టింపు దేవుడు యాకోబుకి ఇచ్చాడు. అంటే ఎంతగా ఉండొచ్చు? ఒకసారి ఆలోచన చేస్తే చూడండి, ఈ రాత్రి నీవు ఈ గూగుల్ మీట్ లో ఎలాగొచ్చావు, ఏంటొచ్చావు, అది తర్వాత సంగతి. కానీ గూగుల్ మీట్ అయిపోయే వరకు దేవుడు నిన్ను ఖచ్చితంగా ఇక్కడ నుంచి నువ్వు వెళ్తావు కదా, నీ జీవితంలో దేవుడు 2 అంతల ఆశీర్వాదముతో నింపి నడిపిస్తాడు. ఆమేన్. 2 అంతల దీవెనతో నిన్ను నడిపిస్తాడు. 2 అంతల మేలు చేత నిన్ను దీవిస్తాడు. 2 అంతల మేలుతో దేవుడు నిన్ను తృప్తిపరిచేవాడై ఉన్నాడు. ఆమేన్. నేను ఈ గూగుల్ మీట్ కొరకు నేను ప్రార్థన చేశాను. నేను ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేశాను. సాయంత్రం నేను ప్రార్థనలో ఉన్నాను. గూగుల్ మీట్ లో వాక్యం కొరకై ప్రార్థనలో ఉన్నాను. వాక్యం కొరకై ప్రార్థనలో ఉంటే ప్రార్థన చాలాసేపు నేను ఒంటరిగా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నప్పుడు నాకు దేవుడు ఏ మాట మాట్లాడలేదు. కానీ నేను దేవుని సన్నిధిలో నన్ను నేను అప్పగించుకోవడం, దేవుడు నన్ను వాడుకో అని చెప్పడం, అంటే దేవునితో సహవాసం చేశాను, దేవునితో గడిపాను. దేవునితో చాలాసేపటి నుంచి గడుపుతున్న సమయంలో ప్రార్థనకు వచ్చారు, ప్రార్థన చేశాను. కానీ నేను గూగుల్ మీట్ కొరకే దేవుని సన్నిధిలో గడిపాను. ప్రభా, నువ్వు గూగుల్ మీట్ లో వచ్చే వారందరితో మాట్లాడు, ఏం మాట్లాడాలా ప్రభా అని అడగలేదు, కానీ నువ్వే మాట్లాడు ప్రభా అని అడిగాను. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని వాక్యాన్ని నేను మాటలను ఇంట్రొడక్షన్ ప్రారంభించేంత వరకు నాకు తెలియదు మాట. ఈ రోజు కాదు, కొత్తగా ఇది ప్రతి మంగళవారం జరుగుతుంది. అంటే ఇప్పుడు సిద్ధపాటు అనేది ప్రతిరోజు సిద్ధపడుతూనే ఉంటాం, ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడుపుతూనే ఉంటాం, ప్రతిరోజు వాక్యాన్ని వింటూనే ఉంటాం, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉంటాం, ప్రతిరోజు వాక్యాన్ని చదువుతూనే ఉంటాం, ప్రార్థనలు గడుపుతూనే ఉంటాం, సావాసంలో ఉంటాం. దేవుడు తన పని కొరకు అభిషేకించుకొని, దేవుడు తన పని కొరకు ప్రత్యేకపరిచి ఆయన పని కొరకు నిలవబెట్టాడు. కాబట్టి ప్రతిరోజు నిలవబెట్టకపోయినా రక్షణలోనికి దేవుడు నడిపించాడు కనుక తండ్రితో మాట్లాడాలా, ప్రభుని స్తుతించాలా, మహింపరచాలా, దేవుని రాకడ కొరకు సిద్ధపడాలా. ఇది ఖచ్చితంగా సిద్ధపాటే. ప్రతిరోజు మనం సిద్ధపడుతూ ఉంటాం, దేవునిలో గడుపుతూ ఉంటాం, దేవుని మహింపరుస్తూ ఉంటాం. తర్వాత
ఆ సిద్ధపాటు అనేది కంటిన్యూగా కంపల్సరీ ఖచ్చితంగా ఉంటది. అలాగే కొన్ని ప్రేయర్స్ కొరకు ప్రత్యేకంగా సిద్ధపాటు కూడా అవసరమే. అది కాదని కాదు. నేను ఎప్పుడు మనం దేవునిలో ఉంటాం కాబట్టి దేవుడే నడిపిస్తాడు ఆ టైంలో ఖచ్చితంగా. కొన్ని సబ్జెక్ట్స్ కొరకు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా సిద్ధపాటు అవసరం. ఇర్మియాతో అన్నాడు, నేను నీతో మాట్లాడింది పుస్తకంలో రాసి ఉంచుకో అని. నేను ఎక్కువగా ప్రసంగాలు చేసిన తర్వాత నేను రాసుకుంటా. ఎక్కువ శాతం. ఎక్కువ శాతం అలాగే. చాలా తక్కువ శాతం ప్రసంగాలు రాసుకొని ప్రసంగం చేస్తా. అంటే ఆ ప్రసంగం రాసుకోవడానికి గల కారణం దేవుడే. వాక్యం అయిపోయిన తర్వాత రాసుకోవడం గల కారణం దేవుడే. ఒక దగ్గర ఎక్కడైనా వాక్యం పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో చెప్పిన తర్వాత అక్కడ చెప్పినవన్నీ ఒక విశ్వాసులుగా ఇప్పుడు మీరు ఎలాగైతే వాక్యం చెప్తే రాసుకుంటారో నేను వాక్యం అయిపోయిన తర్వాత రాసుకుంటా. అది నా జీవితంలో ఉన్న అద్భుతమైన ఆశీర్వాదం. నేను స్టేజ్ పైన వాక్యం చెప్పిన తర్వాత నేను రాసుకుంటా. చాలా సందర్భాల్లో కంటిన్యూస్గా అదే జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే నేను ప్రార్థన చేశాను అని చెప్తున్నాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడే కదా మాట్లాడతాడు. మరి ఈ మాట వాక్యాన్ని ప్రారంభించిన తర్వాత, వాక్యం అని అంటే ఇంట్రొడక్షన్ ప్రారంభించిన తర్వాత నేను మాట్లాడుతూనే ఉన్నాను. నాకు దేవుడు వాక్యాన్ని ఇవ్వలేదు ఇంకా. ఎందుకనంటే నేను దేవుడు వాక్యం ఇస్తే నేను ఇవన్నీ మాట్లాడలేను, కృతజ్ఞతలు చెప్పలేను, మీకు వందన సమర్పణ చేయలేను, మిమ్మల్ని నేను అన్ని రకాలుగా నేను క్వశ్చన్ అడిగి బాగున్నారు ఇవన్నీ కూడా నేను కొన్ని చేయలేను. దేవుడు త్వరగా నాకు వాక్యం ఇస్తే నేను ఇవన్నీ మాట్లాడలేను కాబట్టి డైరెక్ట్గా వాక్యానికి నేను వెళ్తాను. కాబట్టి దేవుడు వందన సమర్పణ చేయడానికి ఈరోజు నాకు అవకాశం ఇచ్చాడు. సమయం ఇచ్చిన ఆయన గారికి వందనాలు చెప్పడానికి కూడా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. మీరు చూస్తుంటున్నారు ఎప్పుడు, ఎందుకంటే ప్రారంభించేటప్పుడు డైరెక్ట్గా ప్రారంభిస్తూ ఉంటాం, ముగించేటప్పుడు చాలా నార్మల్గా మనం ముగిస్తూ ఉంటాం. ఎప్పుడు చాలా తక్కువ కదా. కృతజ్ఞత అనేది ఖచ్చితంగా హృదయంలో ఉంటుంది, కానీ అది ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు ఖచ్చితంగా దేవుడు మాట్లాడిస్తాడు. నేను మొన్న సండే రోజు అనేక సందర్భాల్లో గూగుల్ మీట్లో జరిగిన సాక్ష్యములను కూడా సండే ఉదయకాలం నేను ప్రస్తావించడం కూడా జరుగుతూ ఉంది. మీలో ఎవరైనా వింటే ఆ లైవ్ లో కనపడుతుంది, ఉంటది. అయ్యన్న గారి కొరకు కానీ గూగుల్ మీట్ కొరకు కానీ చాలా సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. ఈరోజు దేవుడు నా కృతజ్ఞతలు చెప్పడానికి కృపనిచ్చాడు. అయితే దేవుడు ఆ మాట వినిపించాడు కాబట్టి నేను చెప్తున్నాను. ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని దేవుడు ఖాళీ హస్తములతో, ఓన్లీ ఒక కర్రతో మాత్రమే, ఏదో చిన్న వస్తువు తీసుకొని మాత్రమే నువ్వు దేవుని సన్నిధికి నువ్వు ఏమి లేని స్థితిలోనే నువ్వు వచ్చి ఉన్నావు. అది ఏదైనా ఉండాలి, కానీ దేవుడు ఈ దినంలో నుండి నిన్ను రెండంతలుగా ఆశీర్వదించబోతున్నాడు అనేది మాత్రం సత్యం. నువ్వు ఎవరైనా ఉండు, ఏ స్థితిలోనైనా ఉండు, ఏ ప్లేస్ లోనైనా ఉండు, ఈ మాట నాది కాదు, దేవుని వాక్యం అది, దేవుడు నాకు తెలియజేశాడు, నేను సిద్ధపడి చెప్పేది కాదు కనుక దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను దర్శిస్తూ ఉన్నాడు, నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. రెండంతలుగా నీకు మేలు చేయడానికి దేవుడు డబుల్ పోర్షన్ అనాయింటింగ్ కావచ్చు, డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్ కావచ్చు, డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ ఏదైనా సరే దేవుడు రెండు గుంపులుగా, రెండంతలుగా, రెండు రకాలుగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, దీవించడానికి దేవాది దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవుడు రెండంతలుగా దేవుడు దీవిస్తాడు, రెండంతలుగా దేవుడు నీకు మేలు చేస్తాడు, రెండంతలుగా ప్రభు నీకు ఆశీర్వదిస్తాడు, రెండంతలుగా దేవుడు నిన్ను బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, స్వస్థపరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, క్షేమం ఇస్తాడు. వట్టి చేతులతోనే వచ్చిండొచ్చు, ఖాళీ హస్తంలతో నేను వచ్చిండొచ్చు, ఏమి లేకుండానే ఉండొచ్చు, లేక అది ఏదైనా సరే ఈ రాత్రి మాత్రం నీకు డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్ లేకపోతే డబుల్ రెండంతలుగా మేలు చేయడానికి కానీ ఆ దేవుడు సిద్ధముగా ఉన్నాడు అనేది మాత్రం సత్యం, అది వాస్తవం. నీ జీవితంలో అది జరిగించబోతున్నాడు దేవుడు, నీ జీవితంలో అది చేయబోతున్నాడు దేవుడు. దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు
ఆయన నేను వట్టి చెడులతో ఎప్పటికీ పంపించాడు. ఆయన చెప్తా ఉన్నాడు, నా ఎదుకు వచ్చే వారిని నేను ఎంత మాత్రం త్రోసేసే దేవుడు అని కాదు. నా ఎదుకు వచ్చిన వారిని నేను ఉట్టి చెడులతో నేను పంపేవాడు, ఆయన పంపేవాడు కాదు. ఆయన ఆశీర్వదించి పంపించే దేవుడు, ఆయన దీవించి పంపించే దేవుడు. ఆయన దగ్గరికి వచ్చిన వారు ఖాళీగా ఎవరు కూడా వెళ్ళలేరు, ఆశీర్వదింపబడే వెళ్ళారు, దీవించబడే వెళ్ళారు. దేవుడు దీవించాడు అంతే. యాకోబును బేతేలులో కలుసుకున్న దేవుడు యాకోబును కలుసుకొని ఆశీర్వదిస్తానని చెప్పి ఆ కాలి హస్తములతో ఓన్లీ కర్రతో యోర్దాను దాటిన ఒక యాకోబు జీవితంలో దేవుడు రెండంతలుగా ఆశీర్వదించాడు. దేవుడికి స్తోత్రం. బేతేలులో కలుసుకొని వెళ్ళిపోయిన తర్వాత జరిగింది ఈ కార్యం. బేతేలు అనగా దేవుని మందిరం కదా, దేవుని మందిరం. దేవుని వాక్యం చెప్తాడు, ఆయన మందిరంలో ప్రార్థన చేస్తే, ఆయన సన్నిధానంలో ప్రార్థన చేస్తే, ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే, ఆయన ఆలయంలో తన ప్రార్థన అంగీకరించి మనకు జవాబిస్తాడంట. సీయోనులో నుండి దేవుడు జవాబించేవాడై ఉన్నాడు, జవాబిచ్చే దేవుడు. చూడండి, బేతేల్లో దేవుని సన్నిధిలో యాకోబు కలుసుకొని వెళ్ళిపోయినాడు. ఇప్పుడు చూడండి, బేతేలు అంటే దేవుని మందిరం అని అన్నాను. మరి అక్కడ నూనె పోసి యాకోబు చెప్తా ఉన్నాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని నూనె పోసి ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ఒకవేళ నేను అక్కడ ఉంటే, యాకోబా నీకు పిచ్చి పట్టిందా, ఇక్కడ మందిరం ఏడుందయ్యా, నాకు అర్థం కాదు. అయ్యా యాకోబు అంటాడు, ఓ అయ్యా నువ్వు నా కళ్ళతో చూడు, నేను దేవునికి రాబోయే దినాల్లో ఇక్కడ నేను మందిరాన్ని చూస్తున్నా. ఆమేన్. ఇక్కడ నా కళ్ళతో చూడు, ఇది మందిరమే. దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అది మందిరమే. దేవుని యొక్క అభిషేకం ఎక్కడైతే ఉంటుందో అది మందిరమే. బైబిల్లో రకరకాల మందిరాలు అనగా 4 రకాలుగా మందిరాలు, 4-5 రకాలుగా మందిరాలు కనబడతాయి. యెరూషలేము మందిరం ఒకటైతే, యాకోబు మందిరం ఒకటైతే కదా, మనమే మందిరములుగా ఒకటైతే కదా. అలాగే సొలొమోను కట్టిన మందిరం అదే యెరూషలేము మందిరం. అది నిజంగా మందిరాలు కనబడతా ఉన్నాయి కదా. ఈ మందిరంలో ఒక మందిరము యాకోబు మందిరం. ఏంటి యాకోబు మందిరం? దేవుని సన్నిధి, నిచ్చెన, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క కన్ను దృష్టి ఉన్న స్థలంను మందిరంగా పిలిచాడు. ఇది దేవుని మందిరం కానీ వేరొకటి కాదు. యెహోషువతో చెప్తున్నాడు, నువ్వు నిలిచిన స్థలం పరిశుద్ధమైన చెప్పులు విడిచేయి. మోషేతో చెప్తున్నాడు, నువ్వు నిలిచిన స్థలం పరిశుద్ధమైన చెప్పులు విడిచేయి. చెప్పులు విడిచి రా, బయటికి లోపల రా. ఎందుకంటే ఇది దేవుని మందిరం. దిస్ ఇస్ ఆల్టర్. ఎస్, ఇది ఆల్టర్, ఇది దేవుని మందిరం. బలిపీఠం ఉన్న స్థలం ఇది, మందసం ఉన్న స్థలం ఇది, అభిషేకం ఉన్న స్థలం ఇది, దేవుడు దర్శించే స్థలం ఇది, దేవుడు కలుసుకునే స్థలం ఇది. ఈ గూగుల్ మీట్ ఏదైతే ఉందో దేవునితో కలుసుకునే స్థలము గనక ఇదిగో ఇది బేతేల్. ఇది దేవుని మందిరం కానీ వేరొకటి కాదు. ఇది దేవుడికి స్తోత్రం. దేవునితో కలుసుకునే సమయం ఇది, ఎన్కౌంటర్ జరిగే స్థలం ఇది, దేవుని సన్నిధిలో గడిపే సమయం ఇది. దేవుడు ఒక స్వరము, పరలోకం నుండి వినే స్వరము, సీయోను నుండి ఆశీర్వాదములు పొందుకునే స్థలం ఇది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వెక్కడి నుంచి అయినా ఉండు, నువ్వే స్థలమైనా ఉండు, నువ్వే ప్లేస్ లోనైనా ఉండు, ఈ మాట విను. కానీ ఇది బేతేల్. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వింటున్నావు. సీయోనులో నుండి దేవునితో మాట్లాడుతున్నాడు. ఇది కలుసుకునే స్థలం, దేవునితో కలుసుకునే స్థలం. అందుకే అంటున్నాడు, వట్టి చేలతో వచ్చావు కదా, ఇదిగో ఖాళీ హస్తాలతో వచ్చావు కదా, రెండంతలుగా దీవించబడి వెళ్తున్నావు అంటున్నాడు. రెండంతలుగా దీవెన పొందుకొని వెళ్తున్నావు అంటున్నాడు. రెండంతలుగా మేలును చూస్తూ వెళ్తున్నావు. అంతే యేసు నామములో నీ జీవితంలో రెండంతలుగా ఆశీర్వాదం అభిషేకమును ఇంక్రీజ్ చేసుకొని వెళ్తున్నావు. ఈరోజు నూతనముగా జాయిన్ అయి ఉండొచ్చు, నూతనముగా జాయిన్ అయిన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. రెండంతలుగా ఆశీర్వాదం, రెండంతలుగా అభిషేకముతో దేవుని నమ్ముతున్నాడు. నేను చూస్తున్నాను, నీ చేతుల నుండి ఆయిల్ ప్రవహించడం నేను చూస్తున్నా. ఆయిల్ అభిషేకానికి గుర్తు. నీ చేతులలో అభిషేకము దిగడం నేను చూస్తున్నా. నీ చేతులలో అభిషేకం దిగడం చూస్తున్నా. ఆ చేతులను నువ్వు ఎత్తిన స్థలంలో దేవుడు ఆ అభిషేకమును దేవుడు కుమ్మరించబోతున్నాడు. నేను చూస్తున్నా, ఆ చేతులలో నుండి అభిషేకం పొంగి పొల్లడం, ఆయిల్ కారిపోవడం నేను చూస్తున్నా. అంటే ఆ చేతులలో నుండి దేవుడు నిన్ను అనాయింట్ చేశాడు అనేది సత్యం. దేవుడికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నేను లాస్ట్ వీక్ అనుకుంటా, లేక లాస్ట్ వీక్ ఎప్పుడు వాక్యం చెప్పి సాక్ష్యం చెప్పాడు అన్నా. దేవుడు దర్శించాడు ఖచ్చితంగా. లాస్ట్ వీక్ అనుకుంటా. ఆ వాక్యాన్ని బట్టి కూడా సాక్ష్యం చెప్తే నిజంగా
చాలా గొప్పది. ఈ రాత్రి కూడా ఒకవేళ నీకు అవకాశం అయ్యగారు ఇస్తే దేవుని సన్నిధిలో నువ్వు ముందుకు సాగు. ఒక్క సాక్ష్యం ఎంతో మందిని బలపరుస్తుంది. ఈరోజు కృపా వాక్యం అనేక ప్రాంతాలకు అనేక బిడ్డలను ఆదరించేటట్టుగా నేను చూస్తున్నా. నిన్న ఒక దగ్గర సేవకుల ఒక సదస్సు జరిగినప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్కరికి కృపా వాక్యం ఇచ్చిన తర్వాత వాళ్ళు పక్కన ఉన్న కొంతమంది దైవజనులు మాకివ్వరా అంటే చాలా మందికి పంచిపెట్టాను. నేను చదువుతాను అన్నారు. నిజంగా కొంతమంది వాక్యం పైన ఆసక్తితో ఉన్నారు, ఆశ కలిగి ఉన్నారు. కానీ నాకు తెలిసి గూగుల్ మీట్లో ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు. కృపా వాక్యమును అడిగి పొందుకోవడం ఒకటి, నీకు అందుబాటులో దగ్గరలో ఉంటే వచ్చి తీసుకుని వెళ్ళడం ఒకటి, లేదా మా అడ్రస్కు పంపించడని అడగడం ఇంకొకటి. ఇది ఎంత గొప్ప వాక్యం. మీకు మాట చెప్తాను, యుఎస్ నుండి కృపావాక్యం మాకు పంపించమని పాపం వాళ్ళు తెలియజేస్తారు. గూగుల్ మీట్లో కూడా జాయిన్ అవుతారు. నిజంగా అది గొప్ప సాక్ష్యం కదా. ఆ పీడిఎఫ్ లో నేను పంపించినప్పుడు చదివి ఆ మాటలు అండర్లైన్ చేసి పంపించారు. దేవుడు ఈ మాటలతో నాతో మాట్లాడారని. అయ్యన్న గారు చెప్తా ఉన్నాడు, దేవుడు నన్ను దర్శించాడని. కృపాకి చాలా నిజంగా కొంతమందిని ఈ వీడియోల ద్వారా లైవ్ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తా ఉన్నాడు. ఇదిగో ఈ గూగుల్ మీట్ ద్వారా కూడా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తా ఉన్నాడు. ఈరోజు కొత్తగా నువ్వు జాయిన్ అయిండొచ్చు, నువ్వు కొత్తగానే వచ్చినొచ్చు, కానీ ఈ రోజే దేవుడిని దర్శిస్తున్నాను. నేను చూస్తున్నా నీ చేతులలో ఆయిల్ ప్రవహించబడటం, ఆయిల్ కారిపోతా ఉన్నదని అంటే నీ చేతులలో అభిషేకం ఎక్కువ అయిపోయింది. అంటే నీ చేతులను ఎత్తిన స్థలంలో దేవుడు తన కార్యములను జరిగించబోతున్నాడు, అద్భుత కార్యములను జరిగించబోతున్నాడు, ఆశ్చర్యమైన కార్యములను జరిగించబోతున్నాడు. చేతులెత్తి ప్రభును స్తుతించు, చేతులెత్తి ప్రార్థన చేయు. దేవుడి సన్నిధిలో అద్భుతాలను చూస్తున్నావు. చేతి ఎత్తినప్పుడు, కర్రను తీసుకొని చేతి ఎత్తినప్పుడు అదిగో ఎర్ర సముద్రమును దేవుడు పాయలు చేసినట్టుగా నీ ఎదుటగా ఉన్న ప్రతి ఒక్క ప్రమాద లేక దురాత్మ, చేతబడి, మాంత్రిక, భానుమతి, చీకటి కార్యాలు, అపవాది కార్యాలు, అనారోగ్య పరిస్థితులని నువ్వు చేతులెత్తి ప్రార్థన చేస్తుంటున్నప్పుడు అవన్నిటిలోనే దేవుడు చీల్చి అదిగో దానిలో నుండి నువ్వు నడవడం నేను చూస్తున్నాను. దేవుడు అద్భుత రీతిగా నేను నడిపించబోతున్నాడు. ఎర్ర సముద్రము లాంటి సమస్యలన్నిటిని నువ్వు చేతులు ఎత్తుతున్నప్పుడు ఇదిగో దేవాది దేవుడు దాన్ని చీల్చి దాన్ని తొలగించి ఒడ్డునకు చేరుస్తున్న దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అభిషేక కార్యములను దేవుడు నీ పట్ల జరిగిస్తున్నాడు. ఆశ్చర్య కార్యములను దేవుడు నీ పట్ల జరిగిస్తున్నాడు. చేతులెత్తి ప్రార్థన చేయి, చేతులెత్తి స్తుతించు, చేతులెత్తి ప్రభును మహింపరచు, చేతులెత్తి దేవుని గణపరచు, చేతులెత్తి ప్రభును స్తుతించు. నీ చేతులలో అనాయింటింగ్ అనేది ఎంకరేజ్ అవుతుంది. నీ చేతిలో నిండా ఆయిల్ కారిపోతా ఉంది. ఇదిగో ఈ గూగుల్ మీట్ అనేది ఒక బేతేల్. నువ్వు కలుసుకున్నావు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఇది దేవునితో కలుసుకునే స్థలం, దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసం చేసే స్థలం, దేవుని సన్నిధిలో ఆయనతో ముచ్చటించే స్థలం, దేవుడు నీకు ప్రత్యక్షమయ్యే స్థలం, దేవుడు నేను ఆశీర్వదించే స్థలం, దేవుడు నీకు వాగ్దానములు ఇచ్చే స్థలం, దేవుడు నేను బలపరిచే స్థలం, ఆశీర్వదించే స్థలం, వరములతో నింపే స్థలం, ఆశీర్వాదాలతో నింపే స్థలం, ఫలములతో నింపే స్థలం, గొప్ప శక్తితో నింపే స్థలం. ఇదిగో ఈ గూగుల్ మీట్ బేతేల్. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. ఈ బేతేల్లో నిన్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఈ బేతేల్ అనగా దేవుని మందిరం. ఈ మందిరంలో, ఈ గూగుల్ మీట్ మందిరంలో దేవుడు నిన్ను ఆశీర్వాదముతో నింపుతున్నాడు. రెండంతలుగా నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, షిలోహులో ఉన్న మందిరం అది కూడా మందిరమే. ఇది దేవుని మందిరం కానీ వేరొకటి కాదన్నాడు కదా. యాకోబు ప్రార్థన చేసుకున్నాడు. దేవుని మందిరంలో ఎప్పుడైతే దర్శించబడ్డాడు, కాళీహస్తాలో పోయినాడు కానీ దేవుడు దీవించాడు, రెండంతలుగా దేవుడు ఆశ్రయించాడు. ఇప్పుడు ఈ అన్న వెళ్ళింది షిలోహులో ఉన్న మందిరంలో ప్రార్థన చేసింది. కన్నీటి ప్రార్థన, ఏడవడమే ఏడవడం. దేవుని సన్నిధిలో మాటలు లేవు, ఓన్లీ టియర్స్, కేవలం కన్నీరు మాత్రమే. ఏం మాట్లాడతారు? భారం ఎక్కువైనప్పుడు కొన్ని సందర్భాల్లో మాటలు రావు కదా, ప్రార్థన రాదు కదా. దేవుని యొక్క సన్నిధిలో భారం ఎక్కువైనప్పుడు ప్రార్థనే రాదు. కేవలం మనము అడగడానికి ఏంటి, గుండెలు హృదయాన్ని ప్రభువు సన్నిధిలో పరవడం అంటే ఇదే కదా.
కన్నీరు కారుస్తా ఉంది, కన్నీరు కారుస్తా ఉంది, కన్నీరు కారుస్తా ఉంది. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే షిలోహులో మందిరములో దేవునిని హన్న హన్న ఆ దేవునిని దర్శించిందో, దేవుని సన్నిధికి ఎప్పుడైతే వచ్చిందో, దేవుని మందిరంలో ఎప్పుడైతే ఆ బిడ్డ అడుగు పెట్టిందో, దేవుని మందిరంలో దేవుని ఎప్పుడైతే కలుసుకొని ఉన్నదో, ఇదిగో చూడండి పిల్లారా, ఆ బిడ్డ తిరిగి ఇంటికి వెళ్ళిన ఆ ఒక వెళ్ళడం ఎలా వెళ్ళిందో తెలుసా? వాగ్దానంతో వెళ్ళింది. మరలా శిలోహు మందిరానికి ఎలాగొచ్చిందో తెలుసా? కుమారునితోనే వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. తన మందిరంలో ఆశీర్వదించే దేవుడు, తన మందిరంలో దీవించే దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో ఈ గూగుల్ మీట్ లో వచ్చిన నీకు అలా అన్న వలె వట్టిచెలతో నువ్వు వచ్చిండొచ్చు, కానీ దేవుడు నేను రెండంతలుగా ఆశీర్వదించి పంపిస్తాడు. గర్భఫలం ఇచ్చి పంపించాడు. రెండంతలుగా దీవెనను హన్నాకు దేవుడు ఇచ్చాడు, బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, ఆశీర్వాదం ఇచ్చాడు. దీవెన పొందుకొనే ఆ బిడ్డ ఆ షిలోహు మందిరం నుంచి బయలుదేరింది. వాగ్దానం పొందుకొనే ఆ షిలోహు మందిరం నుండి బయలుదేరింది. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సందర్భాల్లో ఆ చేతికర్ర అనేది వాగ్దానమునకు సంబంధముగా నేను మాట్లాడాను. నిజంగా ఆ చేతికర్ర నేను కేవలం చేతికర్రతో దాటిన అంటే అది వాగ్దానమే. వాక్యం చేత పట్టుకొని దాటాడు. ఇప్పుడు అన్నా కూడా వాక్యం చేత పట్టుకొని దాటింది. అన్నాతో అన్నాడు, నువ్వు చేసిన ప్రార్థనను దేవుడు దయచేస్తాడని ఏలి ద్వారా ఒక ప్రవచనం, ఒక మాటను హన్నా విని అక్కడి నుంచి బయలుదేరింది. నిజంగా ప్రియులారా, ఈ రాత్రి అదే వాక్యము, అదే కర్ర నీ జీవితంలో ఏమి లేని స్థితిలో వచ్చిన నీ బ్రతుకులో వాగ్దానం ఇచ్చే దేవుడు నడిపిస్తున్నాడు. నేను నీకు రహల్దే షరబాస్తు కులరబ రెండంతలుగా నేను నీకు మేలు చేస్తా, రెండంతలుగా నేను దీవిస్తా, రెండంతలుగా నేను ఆశీర్వదిస్తా, రెండంతలుగా నేను అనాయింట్ చేస్తా అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా, మరలా మీ కోటలో ప్రవేశించండి, మీ కోటలో ప్రవేశించండి, మీ కోటలో ప్రవేశించండి. అయితే నేను నీకు రెండంతలుగా మేలు చేయబోతున్నా. దేవుడికి స్తోత్రం. బంధకములలో ఉన్నావా? మరలా కోటలో ప్రవేశించు. బంధకములలో పడి కూడా నిరీక్షణతో ఉన్నావు, విశ్వాసంతో ఉన్నావు, సమాధానంతో దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉన్నావు. దేవునికి ఇచ్చే విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, వాక్యదాన విషయంలో కానీ నువ్వు వెనకడుగు వేయలేదు. నిరీక్షణతో ఉన్నావు, దేవుడు నా జీవితంలో చేస్తాడు ఎప్పుడైనా అని ఒక విశ్వాసంతో ఉన్నావు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, మరలా నీ కోటలో ప్రవేశించు. ఆనందకరమైన ఆ కోటలో నువ్వు మరలా ప్రవేశించు. సంతోషకరమైన ఆ కోటలో నువ్వు మరలా ప్రవేశించు. ఆశీర్వాదపు కోటలో నువ్వు మరలా ప్రవేశించు. దీవెన కోటలో నువ్వు మరలా ప్రవేశించు. స్వస్థత కోటలో నువ్వు మరలా ప్రవేశించు. అభిషేక కోటలో నువ్వు మరలా ప్రవేశించు. ఆ సమాధానపు కోటలో మరలా ప్రవేశించు. ఇదిగో ఆ ఒక దేవుని యొక్క సన్నిధి అనే కోటలో మరలా ప్రవేశించు. అభిషేకముతో నింపబడుతున్నావు, బలముతో నింపబడుతున్నావు, శక్తితో నింపబడుతున్నావు. రెండంతలుగా నేను నీకు మేలు చేస్తానంటున్న దేవుడు, రెండంతలుగా నేను దీవిస్తానంటున్న దేవుడు, రెండంతలుగా ఆశీర్వదిస్తానంటున్న దేవుడు, రెండంతలుగా అభిషేకిస్తానన్న దేవుడు. ఇదిగో నీ అనాయింటింగ్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తున్న దేవుడు, అభిషేకమును రెట్టింపు చేస్తున్న దేవుడు. రహల్దేకి మరహషరబరబ తట్టుకోలేని ఒక ఇదిగో నీ శక్తికి మించిన ప్రయాణంలో దేవుడు నడిపించబోతున్నాడు. శక్తికి మించిన ప్రయాణం, శక్తికి మించిన ప్రయాణం. ఇప్పుడు నీ జీవితంలో నువ్వు ఎంతైతే కృంగిపోతున్నావు, ఎంతైతే కుమిలిపోతున్నావు, ఎంతైతే బాధపడుతున్నావు, ఎంతైతే ఇబ్బంది పడుతున్నావు, ఒంటరి వాడను, ఇదిగో నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యముల చేత నడిపించబోతున్నాడు, అద్భుతమైన కార్యముల చేత నడిపించబోతున్నాడు. ఇదిగో శక్తికి మించిన ప్రయాణంలో దేవుడిని తీసుకెళ్ళబోతున్నాడు. నీ కులం ఏదైనా, మతం ఏదైనా, లేకపోతే నీవు ఏదైనా సరే, నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన నీ జీవితాన్ని దేవుడు రెండంతలుగా ఆశీర్వదించబోతున్నాడు. మనుషులు నీ కులాన్ని బట్టి వెలివేస్తుండొచ్చు, నీ క్యాస్ట్ ని బట్టి దూరం చేస్తుండొచ్చు, లేకపోతే నీకున్న ఆర్థిక సమస్యలను బట్టి దూరం చేస్తుండొచ్చు, కానీ దేవుడు దగ్గరికి తీసుకొని ఇదిగో వట్టి చెలతో ఉన్న నిన్ను రెండంతలుగా ఆశీర్వదించబోతున్నాడు. రెండంతలుగా దేవుడు దీవించబోతున్నాడు. రెండంతలుగా నీకు దేవుడు మేలు చేయబోతున్నాడు. నీ యొక్క నమ్మకత్వాన్ని, నీ ప్రార్థన జీవితాన్ని, నీ యొక్క ప్రతి పరిస్థితిని ఎరిగి ఉన్న దేవుడు.
సమాధానంతో నింపిన దేవుడు, నెమ్మదితో నింపిన దేవుడు, అభిషేకంతో నింపే దేవుడు. ఈ రాత్రి ఒట్టి చేతులతో ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళవు, సమాధానంతో నువ్వు వెళ్తున్నావు. రెండంతలుగా దీవెన, రెండంతల ఆశీర్వాదం, రెండంతల అభిషేకం. హన్న ఏదైతే పొందుకొని ఉందో అది నీ జీవితంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. అన్న ఏదైతే నీ జీవితంలో, హన్న జీవితం ఏదైతే చూసిందో అలాంటిది నీవు చూడబోతున్నావు. అభిషేక వాక్కును పొందుకున్న నీ జీవితం. అవును, ఈ యొక్క గూగుల్ మీట్ లో నువ్వు ఎప్పుడైతే జాయిన్ అయినావో ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఈరోజు అనుమతించాడు. ఇది నన్ను దేవుడు నిన్ను బలపరచడానికి నేను తీసుకొని వచ్చాడు. నువ్వు అన్ఫార్చునేట్లీగా నువ్వు రాలేదు, ఒక ప్రణాళికబద్ధంగా నువ్వు వచ్చావు. దేవుడు నీకు పట్ల ఒక ప్రణాళిక ఉంది, ప్రణాళిక. యోసేపు అన్ఫార్చునేట్లీ లేక అదేదో ఏదో జరిగి ఏదో అనుకోకుండా అలాంటి పని జరగలే. ఒక పక్క ప్రణాళికలోనే యోసేపు నడిపించబడినాడనే సత్యం యోసేపు ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత తెలిసింది. నీ జీవితంలో ఈరోజు నడుస్తున్న ఒక ప్రతి మార్గం దేవుడు డిజైన్ చేశాడు. దేవుడు డిజైన్ చేశాడు. ఆయన ప్రణాళికలోనే నడుస్తున్నావు, ఆయన ఉద్దేశంలోనే నడుస్తున్నావు, ఆయన చిత్తంలోనే నడుస్తున్నావు, ఆయన అభిషేకంలోనే నడుస్తున్నావు. నేను ఆయన నడిపిస్తున్నాడు. ఓ రాహల్ దేకే బారాశలదురబా మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి. నిరక్షకుండగు యేసే నడుపును, మారాని తనదు మాట నమ్ము. నిరక్షకుండగు యేసే నడుపును, మారాని తనదు మాట నమ్ము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరణిలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరణిలో. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానను పై నిలుపుడి. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానను పై నిలుపుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ప్రైజ్ ద లార్డ్. చూడండి, ఆ మార దగ్గరికి రావడానికి గల కారణం దేవుడు. అవును, ఆ ఫిలిష్తీయుల దేశము సమీపించినప్పటికీ అక్కడ నుంచి కానానుకు దగ్గరగా అయినప్పటికీ దేవుడు చుట్టూదారియగు అక్కడ ఎర్ర సముద్రము దగ్గరికి నడిపించే ఒక ప్రణాళిక దేవునిదే కదా. నువ్వు దేవుని ప్రణాళికలోనే. అరే 40 రోజులలో లేక 4 రోజులలో నడిచే 3 రోజుల ప్రయాణాన్ని 4 సంవత్సరములను దేవుడు ఎందుకు అలా తీసుకొచ్చాడు? 40 సంవత్సరాలు అని అంటే అదొక ప్రణాళిక, అదొక దేవుని చిత్తం, అది ఒక దేవుని యొక్క ప్రణాళిక. యాకోబు అక్కడికి వెళ్ళి 21 సంవత్సరాలు, అదొక దేవుని ప్రణాళిక. నీ చిత్తంలో దేవుని యొక్క ప్రణాళిక. ఖాళీ హస్తంలోతోనే నువ్వు ఇక్కడికి వచ్చావు. దేవుడు రెండంతలుగా మేలు చేసి పంపిస్తున్నాడు. దేవుని చిత్తంలోనే నడుస్తున్నావు. ధైర్యంగా ఉండు. ఆశీర్వదించే సమయం, దీవించే సమయం ఇదే. దేవుని బలపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క నడిపింపులో ఈ గూగుల్ మీట్ లో ఈరోజు రావడానికి గల కారణం దేవుడే నిన్ను నడిపించాడు. ఏదో వచ్చేసావు, లింక్ వచ్చేసింది, ఈరోజు ప్రార్థన ఉంటుంది కదా. ఒకవేళ దేవుడు నాతో మాట్లాడాలి ఆశతో, ఎలా వచ్చినా నీ కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
నిన్నే దేవుడు దర్శిస్తున్నాడు. రెండంతలుగా నీకు మేలు చేస్తా, రెండంతలుగా నేను ఆస్వాదిస్తా. నీవేదో అనుకోకుండా వచ్చినది కాదు ఇది, అనుకోకుండా జాయిన్ అయింది కాదు ఇది, అనుకోకుండా ఏర్పాటైంది కాదు ఇది. తన పక్క ప్రణాళికల చేతనే ఏర్పాటు చేసిన దేవుడు. దేవుడికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ గూగుల్ మీట్ ద్వారా ఎంతో మంది సూసైడ్ చేసుకోకుండా ఆగిపోయినారంట. దేవుడు దర్శిస్తున్నాడు. యాక్సిడెంట్లను తప్పించబడ్డారు. దేవుడు దర్శిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. కృంగుదల నుండి విడిపించబడ్డారు, అప్పుల నుండి విడిపించబడ్డారు, పరిచర్యకు ప్రోత్సహించబడి ముందుకు సాగుతూ ఉన్నారు. దేవుడికి స్తోత్రం, 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 స్తోత్రం. కృంగిపోవద్దు. దేవుని ప్రణాళికల బద్ధంగా జరుగుతున్న గూగుల్ మీట్. బాధపడాల్సినది అవసరం లేదు. దేవుడు దర్శిస్తున్నాడు, దేవుడు దర్శిస్తున్నాడు. ఎన్నో సందర్భాలు ఆగుదామనుకున్నా, ప్రారంభించడానికి గల కారణం అనేకులను దేవుడు బలపరచుటకే. ఇది పని కనబడకపోతున్నదేమో గాని కనిపించే ఒక రోజు రాబోతున్నది. దేవుడికి స్తోత్రం. రెండంతలుగా మేలు చేస్తున్నాడు దేవుడు, రెండంతలుగా మేలు చేస్తున్నాడు దేవుడు, రెండంతలుగా మేలు చేస్తున్నాడు. నీళ్ల పైననే జల్లి పడింది విహారం. అది కనబడబోతున్నది, అది కనబడబోతున్నది, అది కనబడబోతున్నది, అది కనబడబోతున్నది. అరచేయంత మేఘమే వర్షాన్ని కురిపించిన దేవుడు. ఫస్ట్ వచ్చింది అరచేయి. మొదట నీ స్థితి కొద్దిగా ఉండను, తుదకు మహా అభివృద్ధి చేత నింపబడబోతున్నావు, తుదకు మహా అభివృద్ధి చేత నింపబడబోతున్నావు. ఎస్ లార్డ్, ఫైర్ అనాయింటింగ్ లార్డ్, ఫైర్ అనాయింటింగ్ లార్డ్, ఫైర్ అనాయింటింగ్ లార్డ్, ఫైర్ అనాయింటింగ్ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. రహస్యాలు దెక్కి మా రహస్తుకులరబా. అరచేయి అంత మేఘమే స్టార్ట్ అయింది, కానీ అది వర్షాన్ని కురిపించటకు మహా విస్తారమైన మేఘంగా అది విస్తరించబడబోతున్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆ ఒక తీర్మానం దేవుని సన్నిధిలో ఉన్నదంట. అరాదేకి బరాహదల్ దేశాలహదులక బకతు రహదేకే షకరబ రిహాదుకుల్ దీమా షతులబ. ఇది నడిపించే నాయకుడికి దేవుడు మాట్లాడుతున్న మాట. తీర్మానం దేవుని సన్నిధిలో ఉన్నదంట. తీర్మానం, వాగ్దానం దేవుని సన్నిధిలో ఉంటా, ప్రార్థన దేవుని సన్నిధిలో ఉన్నంట. ఏదైతే తీసుకున్న తీర్మానంలో దాంట్లో అదిగో దేవుడు ఆశీర్వదిస్తానే ఉన్నాడు, దీవిస్తానే ఉన్నాడు. ఆశీర్వాదం కంటికి కనబడకపోవచ్చు, కానీ ఆశీర్వాదం ఫరోకు అర్థమైంది. ఫరోను దీవించిన యాకోబు. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. అందుకే యాకోబు దీవిస్తున్నప్పుడు ఫరో మౌనం అయిపోయాడు. నువ్వే గతి లేక మా దగ్గరకు వచ్చావు కదరా నన్ను అనలేకపోయినాడు. ఎందుకనంటే ఆశీర్వాదం ఎరిగిన దేవుడు యోసేపును బట్టి. దేవుడికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన పిల్లలను బట్టి దేవుడు ఇదిగో ఈ పరిచర్యను దేవుడు అనేకులకు ఆశీర్వాదాన్ని చూపించబోతున్నాడు, దీవెనను చూపించబోతున్నాడు. నువ్వు మౌనముగా ఉండాల్సిన పని లేదు. నోరు తెరిచి దేవుని కొరకు పని చేయదువుగాక. కాళ్ళు అడుగులు వేసి పని చేయదువుగాక. ఈ పరహదేకేలా విన్న వాక్యాన్ని బట్టి, ఇదిగో వింటున్న వాక్యమును బట్టి, పరిచర్యను బట్టి నువ్వు మౌనంగా ఉండాల్సిన పని లేదు. దేవుడు చెబుతా ఉన్నాడు, శూరుడా నీ కత్తిని మొలన కట్టుకొని వాహనం నెక్కి భయపడు, సత్యమును శాంతితో కూడిన నీతిని సమాధానము దేవుని రాజ్యమును స్థాపించట కొరకు బయలు వెళ్ళదువుగాక, బయలు వెళ్ళదువుగాక, బయలు వెళ్ళదువుగాక. మాట్లాడు, మౌనంగా ఉండకూడదు. నువ్వు మాట్లాడినప్పుడు పెళ్ళగించటకును, కట్టుటకును, నాటుటకును నేడు నీకు అధికారం ఇచ్చి ఉన్నాను. నువ్వు స్త్రీవైనా సరే, నువ్వు పురుషులైనా సరే, నువ్వు మాట్లాడాలా. నువ్వు మౌనంగా ఉండకూడదు. నీ పక్క వారికి ఊరికే ఉండకూడదు. నీతో ఎవరుండే వారితో ఊరికి ఉండకూడదు. వారు నీ దగ్గర ఊరికే కూర్చోకూడదు. వేస్ట్ మాటలు నీ దగ్గర ఉండకూడదు. అభిషేక మాటలు ఈ దినం నుంచి ప్రవహించబడతా ఉన్నాయి. ఎవరు కనిపించిన దేవుని గురించి మాట్లాడు. దేర్ హెల్ దేకే బారా హత్తుల్ రాశాడు ఆ సర్ హెల్ దేకే రబా. ఇదిగో చెబుతున్నాడు, యాకోబు యొక్క దీవెన, యాకోబు యొక్క ఆశీర్వాదం ఎలా ఫరోకు అర్థమైందనంటే, యోసేపును బట్టి ఆత్మ సంబంధమైన పిల్లలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. మిమ్మల్ని బట్టి దేవుడు మీరు పనిచేస్తున్న స్థలంలో మీ అధికారులను దేవుడు దీవించబోతున్నాడు, అధికారులను ఆశీర్వదించబోతున్నాడు. మీ ప్రవర్తనను బట్టి, మీ నడవడికను బట్టి, మీ జీవితాలను బట్టి నీవు వెళ్తున్న సంఘము యొక్క మహిమను దేవుడు విస్తరించబోతున్నాడు. ఈ ప్రవచనాల యొక్క, లేక ఈ ఉపదేశం యొక్క, ఈ వాక్యము యొక్క
శక్తిని గుర్తెరిగి మిమ్మల్ని బట్టి దేవుని సన్నిధికి ప్రజలు నడిపించబడబోతున్నారు. ఆ ప్రవాహంలో నేను చూస్తున్నా, ఆ ప్రవాహంలో నేను చూస్తున్నా. అభిషేకంతో తాకబడుతున్నావు. నువ్వు మౌనంగా ఉండకూడదు. యాకోబు దీవించినప్పుడు ఆ ఫరో మౌనంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? యోసేపును చూసిన తర్వాత ఇది నిజముగా బ్లెస్సింగ్స్ అనుకున్నాడు. నిన్ను చూసిన తర్వాత జనాలు బ్లెస్సింగ్స్ గుర్తెరిగి నీ బ్లెస్సింగ్స్ బట్టి సంఘానికి అనేక ప్రజలు రాబోతున్నారు. అలాగున్న దేవుడు నిన్ను ఉన్నత స్థలంలో నేను నిలవబెట్టబోతున్నాడు. అనాయింటింగ్ ఎక్కువ అవుతుంది. అన్ని పరిచర్ల కంటే అందరికంటే ఎక్కువగా దేవుడు నీ జీవితంలో ఆశీర్వదించబోతున్నాడు. ఎవరు ఎలా ఏంటి కలిగి ఉన్నారు నీకు అనవసరం. నువ్వేది పొందుకున్నావు, నువ్వెక్కడ పొందుకున్నావు, నువ్వు నమ్ముతున్నావు, నువ్వే ఉపదేశంలో కట్టబడినావు, దాన్ని బట్టి ముందుకు సాగుదు గాక. ఆమేన్. ఎదుటి వాళ్ళతో నీకు సంబంధం లేదు. ఈ రోజు దేవుడు నిన్ను దర్శించాడు. ఈ రోజు నిన్ను బలపరిచాడు. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్. అభిషేకముతో నింపిన దేవుడు, బలముతో నింపిన దేవుడు, ఈ రాత్రి దర్శించిన దేవుడు. కృంగుదల నుండి పైనికి రా, కృంగుదల నుండి పైనికి రా, కృంగుదల నుండి పైనికి రా. బ్రాహదేకే రబా. నువ్వు చేస్తున్న పని వ్యర్థం అవుతలేదంట. దేవుడు నీతో ఉన్నాడు. అవును, రూపాయి మనకు రాకపోవచ్చు, 100 రూపాయలు లేకపోవచ్చు, మనం ఏమి లేకుండా దరిద్రమైనప్పటికీ కూడా అనేకులకు ఐశ్వర్యమును కలిగించే వారముగా దేవుడు చేస్తున్నాడు. ఐశ్వర్యమును కలిగించేవారు మనం ఐశ్వర్యవంతులమే. ఐశ్వర్యవంతులం మనం. రక్షణ గురించిన ప్రకటించే ఐశ్వర్యవంతులం. ఎవరు కొనలేనిది మనం ఇచ్చే ఐశ్వర్యవంతులం, ప్రకటించే ఐశ్వర్యవంతులం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. రహస్యకలు రహస్తకల రబరకతుల రబ షందల రబ. ఇంత అనాయింటింగ్ లో దేవుని వాక్యాన్ని వెళ్తున్నప్పుడు లైవ్ ద్వారా ఇక్కడ గూగుల్ మీట్ ద్వారా మాట్లాడిన ఫోన్లో ప్రేయర్ చేసినప్పుడు అయితే ఇందాక అనాయింటింగ్ లో ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు నాకు ఒకటి చెప్పాడు. మరి ఇలా సాగుతున్నావు కదా, ఇలా వెళ్తున్నావు కదా, ప్రజలు ఇక్కడికి ఎందుకు వస్తారు? మళ్ళీ రారు. మళ్ళీ ఎందుకంటే వారికి కావాల్సింది ఎంత దూరంలో ఉన్న వారు పొందుకుంటున్నప్పుడు ఇక్కడ వరకు వస్తారు, ఎందుకు రారు అంటున్నాడు ఆయన. అనేక ప్రజలు నీ దగ్గర కనబడకపోవడానికి గల కారణమే ఇది. ఎక్కడున్న అక్కడనే దేవుని యొక్క శక్తిని ఆ అభిషేకముతో ఆయన మాటలు వింటున్నప్పుడు దర్శించబడుతున్నారు. కనుకనే దేవుడికి స్తోత్రం. 1 విజిట్, 1 వర్డ్, ఒక్కొక్కసారి దేవుడు అద్భుతాలు చేయిస్తున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు. ఇది అంత్య దినాల్లో ఉన్నాం. కోత విస్తారముగా ఉన్నదంట. అందుకే దేవుడు ఈ పని దేవుడు చేస్తా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు వస్తున్నారా రావట్లేదు తర్వాత సంగతి. రావాలా, సమయం తీసుకొని రావాలా. మరి దూరం ఉంటే అన్న చెప్తున్నాను, నన్నే రమ్మ, నేను వెళ్తాను. కానీ అది నేను అన్న గురించి చెప్పట్లేదు, ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళకు. కానీ అన్న కూడా వస్తాడు వేస్తున్నాములో. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. హల్లెలూయా. నేను కూడా వెళ్తాను వేస్తున్నాములో. ఖచ్చితంగా దేవుడు ఆ కార్యమును చేయబోతున్నాడు. ఆ అద్భుతమైన మేఘము కింద బయలు వెళ్తాడు. మేఘమే తీసుకెళ్తాడు. ఆ మేఘం తీసుకెళ్తాడు. మోషేను మేఘం ఎలా నడిపించిందో దేవుడు నన్ను మేఘం నడిపిస్తాడు. అంతే. దేవుడికి మహిమ కలుగును గాక. మేఘం పరిశుద్ధాత్మలో నడిపించబడుతూ వెళ్తాం. ఖచ్చితంగా దేవుని రాజ్యం అక్కడ స్థాపించబడింది ఆల్రెడీ. అది విస్తరించట కొరకు దేవుడు నన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అనేక దైవజనుల ద్వారా విస్తరించబడుతుంది. అదే పనిలో దేవుడు నన్ను కూడా వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. నన్నే కాదు, ఈ గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు. ఆయన నీ పట్ల కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నేను నీ పట్ల ఉద్దేశించిన సంగతులు ఖచ్చితంగా నెరవేర్చబడతాయంట. రాహల్ దేకి బాషాల్ దే రేమాస్తుకులారాబా. అభిషేక కార్యాలు. దేవుడు ఈ వాక్యం వింటుండగానే స్వస్థతనిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, బలంనిచ్చాడు, నెమ్మదినిచ్చాడు, అభిషేకంనిచ్చాడు, విడుదలనిచ్చాడు, అనాయింటింగ్ ఇచ్చాడు. శక్తితో నింపబడ్డావు, బలముతో నింపబడ్డావు, రేఖాల వరములతో నింపబడ్డావు. స్తోత్రం, 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 స్తోత్రం. దేవానికే మహిమ, మహిమ, మహిమ నీకే, మహిమ నీకే, మహిమ నీకే, మహిమ నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు అర్హుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే.
ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మన్నాను కురిపించినావు బండ నుండి నిలిచినావు మన్నాను కురిపించినావు బండ నుండి నిలిచినావు యెహోవా యీరే చూచుకొనును యెహోవా యీరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు వ్యాధులను తొలగించినావు ఎస్ లార్డ్ మృతులను మరి లేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును నిన్ను స్వస్థపరచును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీ ఓ స్తోత్రం స్తోత్రం ఎస్ లార్డ్ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన రోరాశలదులకవ ఆరాధన నీకే ఆరాధన ఆత్మలోనే విను ఆత్మలోనే ఉండు ఆత్మలో స్తుతించు ఆత్మలో పాడు ఎస్ లార్డ్ ఆరాధకే బాకాశాల దేర్యబా స్తోత్రమా ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఆమేన్ ఆమేన్ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మన్నాను కురిపించినావు బండ నుండి నిలిచినావు యెహోవా యీరే చూచుకొనును యెహోవా ఆయన ఈరే అయి ఉన్నాడు చూసుకుంటాడంతా సర్వము సమకూర్చును సర్వము సమకూర్చును చెరసాల నుండి ఆ యోసేపును బయటికి తీసుకొచ్చిన దేవుడు ఆ భక్షకారుడు అదిగో 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 లేక ఆ పానదాయకుడు మర్చిపోయినప్పటికీ దేవుడిని మర్చిపోలేదు బయటికి తీసుకురాబోతున్నాడు బయటికి తీసుకురాబోతున్నాడు సమయం ఆసన్నమై ఉన్నది నేను దేవుడు మర్చిపోలేదు యోసేపు ప్రణాళికను బట్టి చెరసాలలోకి వెళ్ళినాడు నీ జీవితంలో దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడు ఓ చెరసాల అనుభవం అనేది అపోస్తులకు అద్భుతంగా అభిషేకంగా మార్చేసింది యోసేపుకు ఆశీర్వాదంగా మార్చేసింది రికా బాకాతో ఇర్మియా చెరసాలలో ఇదిగో దేవుని తనలో అభిషేకించబడి దేవుని కొరకు నిలవబడ్డాడు మండాడు యోహాను చెరసాలలోనే పత్రికలు రాశాడు దేవుడికి స్తోత్రం బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలా మరలా మీ కొట్టులో ప్రవేశించు
రెండంతలుగా నీకు మేలు చేస్తున్నాడు దేవుడు, మేలు చేస్తున్నాడు. ఈ వాక్యం సత్యం, వాక్యం సత్యం. ఎప్పుడైతే హాల్ దగ్గర ప్రతి వారం వాక్యం వింటావు కదా, ఆ వాక్యాన్ని పట్టుకొని నువ్వు ప్రార్థన చేయి. అదే కర్ర, యోర్దాను దాటించిన కర్ర రెండంతలుగా మేలు చేయబోతున్నాడు. ఎన్ని ప్రసంగాలు అయితే నువ్వు విన్నావో ఈ గూగుల్ మీట్ లో, నా నోటి ద్వారా కానీ ఇదిగో నువ్వు విన్నావు, ఇవన్నీ దేవుడి జీవితంలో నెరవేరుస్తాడు. నువ్వు వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయి, వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయి. Holy Spirit of God, touch everyone, oh Master. Touch everyone, oh Master. Holy, వెళ్ళిపో దురాత్మ కార్యాలు, చీకటి కార్యాలు, అపవిత్ర కార్యాలు ఏసునామములో వెళ్ళిపోవాలా, సన్నిధి చేత నింపబడా. తేలిపోవాలా గాలిలో. దేవులా దేకే బాకాశాల దరవా రివాలా కబకతే కిల కడదుల కబకతుల రెకడ బస్తుకుల రెకడ బశకతుల రెకడ రివాశ్యాల దుల కడ బస్తుకుల రబ. దేవా స్తోత్రం, అయ్యా స్తోత్రం, స్తోత్రం. నీలి ఆకాశం దాటిపోదామా, నా యేసు ఉండు నక్కడా. నీలి ఆకాశం దాటిపోదామా, నా యేసు ఉండు నక్కడా. కలుసుకుంటాము మేఘాల మీద, కలుసుకుంటాము మేఘాల మీద. చూస్తారు భూజనులంతా, చూస్తారు భూజనులంతా. నీలి ఆకాశం దాటిపోదామా, నా యేసు ఉండు నక్కడా. నీలి ఆకాశం దాటిపోదామా, నా యేసు ఉండు నక్కడా. ఆయన ఏ వాగ్దానం కాదు నిరార్థకం, ప్రతి ఒక్క వాగ్దానం నెరవేర్చును. ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చు ఖచ్చితంగా. ప్రతి వాగ్దానంను దేవుడు నీ పట్ల నెరవేరుస్తాడు. యెహోవా ఈరే మన్నాను కురిపించి చూసుకున్న దేవుడు నీ బ్రతుకును దేవుడు చూస్తున్నాడు. రెండంతలుగా మేలు, రెండంతలుగా ఆశీర్వాదమును దేవుడు నీ పట్ల జరిగిస్తున్నాడు. రిఖా మోషియాల్ దేరి హాస్తుకుల రబ. దేవుడు రెండంతల మేలు, రెండంతల ఆశీర్వాదం దేవుడు చూపిస్తున్నాడు, చేస్తున్నాడు. శక్తులను బంధిస్తున్నాడు. ఆకాశంలో దురాత్మ శక్తులు ప్రక్కకు తొలగిపోలా. యేసు రక్తములో ఇదిగో ముద్రిస్తున్నా. రహస్యాలు దరికడబ. తలంపురాల్లో, ఆలోచనలు, ఊహలలో దాడి చేస్తున్న అపవిత్రాత్మ వెళ్ళిపో. ఎప్పుడు ఇంతేనా? చాలా ప్రసంగాలు వినుండొచ్చు. దేవుడు రెండంతల మేలు నీ జీవితంలో చేస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. తండ్రి, ఈ మాటలు ప్రతి జీవితంలో ఫలభరితంగా మార్చు. ఆశీర్వదిస్తున్న తండ్రి, దీవిస్తున్నా, మాట్లాడినందుకు వందనాలు. అభిషేకముతో తాకినందుకు స్తోత్రం, విడిపించినందుకు స్తోత్రం, స్వస్థపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ఈ సమయాన్ని నడిపించే దైవజనులకు, సేవకులకు అప్పగిస్తూ ఉన్నాను. మహోన్నతుడా, మహాగరుడ, ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఈ గూగుల్ మీట్లో మేమందరం కలిసి నాయన వాక్యమును వినడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకే వందనాలు, స్తుతి, స్తోత్ర. అయ్యా, కీర్తనకారుడు మాట్లాడుతున్న రీతిగా నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది, ఇదే నా బాధలలో నెమ్మది కలిగించుచున్నదని భక్తుడు మాట్లాడుతున్న రీతిగా అయ్యా నీ సేవకుడు కొని అద్భుతంగా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే వందనాలు, స్తుతి, స్తోత్ర. అయ్యా, వాక్యమని విత్తనాన్ని సాతాడు దొంగిలించకుండా అయ్యా ప్రతి హృదయంలో మీరు నాటండి నాయన, ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్న తండ్రి. ఈ రీతిగా గూగుల్ మీట్లో అయ్యా పాల్పములు పొందడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, కృపను బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు తెలియజేస్తున్నదేవా. ఈ గూగుల్ మీట్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు, ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతి, స్తోత్ర. అయ్యాన్న గారు వారు చేస్తున్న పరిచర్ను బట్టి, అయ్యా నాన్న శైలేష్ పాస్టర్ గారు వారు చేస్తున్న పరిచర్ను బట్టి నీకే వందనాలు, స్తుతి, స్తోత్ర. మీరు ఇరువురిని నాన్న ఈ విధంగా సమకూర్చి అనేక ఆత్మ రక్షణార్థమై మీరు నిలబెట్టిన విధానం బట్టి నీకే వందనాలు, స్తుతి, స్తోత్రాలు ప్రభా. రానున్న రోజుల్లో తండ్రి ఇంకా నీ విధంగా అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా గూగుల్ మీట్ పరిచర్య ముందుకు సాగడానికి కృపణ దయచేయండి. వస్తున్న ప్రతి విధమైన
ఆటంకాలు ఇబ్బందులను కూడా కొట్టివేయండి. క్షేమమును భద్రతను అనుగ్రహించు. నీ గొప్ప కార్యాలు జరిగించినానా నీ సేవకుడు శైలేష్ భరతుని బహుబలంగా వాడుకో. అయ్యాన పాస్టర్ గారిని కూడా వాడుకోతాడు. గొప్ప కార్యాలు జరిగించు. ఈ ఆత్మకార్యములు జరిగించినానా ఈ గూగుల్ మీట్లో జాయిన్ అయినా ప్రతి బిడ్డను మీరు వాడుకోనండి, నిలబెట్టండి, గొప్ప కార్యాలు జరిగించండి. ఈ రాత్రికాల సమ్మలదమో ప్రత్యేకంగా ఆయా ప్రేయర్ రిక్వెస్ట్ కోరినటువంటి నా ప్రియ సహోదరి నాన్న గ్లోరీ సిస్టర్ గారిని బట్టి నేను వారి నాన్నగారిని బట్టి మీ సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉండగా అయ్యా నీ కుమారుడు మీరు దర్శించండి. దైవ శరీరంలో ఉన్న ప్రతి బలహీనతలను తొలగించు. స్వస్థతను దయచి, విడుదల దయచి. ఏ దుష్టుడైతే ప్రభునాన్న ఏ సాతానుడు అయితే నాన్న గలిబిలు పరుస్తున్నాడో ఆ గలిబిలంతా యేసు నామములో విడుదల కలుగునుగాక అని కొదిన నడునెత్తి మొదలుకొని అరికాల వరకు రక్త ప్రోక్షణ దయచి. డాక్టర్లు పరమ డాక్టర్, వైద్యులకు పరమవైద్యుడవు నాయన. విశ్వాసార్థన ప్రార్థన ఆ రోగుని స్వస్థపరచిన వాక్యం సెలవిస్తున్నాం కనుక ఈ రాత్రి నన్ను గూగుల్ మీట్లో దేవ సంఘ పక్షాన నీ ఎదుట మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన గారికి స్వస్థతను దయచేయి, విడుదల దయచేయి, కాపుదల దయచేయి. ఈ సాక్షిగా నిలబెట్టుకో. గొప్ప కాలు జరిగించమని దేవ ముందున్న సమన చేతులకు అప్పగిస్తున్నాం. దేవ ఇటు రీతిగా నాన్న నీ చిత్తం అయితే వచ్చేవారు ఈ విధంగా కలుసుకొని నీ నామాన్ని స్తుతించడానికి, నీ వాక్యం నీని బలపడడానికి మీరే కృపను దయచేయమని ముందున్న సమన చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని కన్యమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును గూగుల్ మీట్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డకును సదాకాలం తోడుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.